హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మరిగే నీటిలో ఇలా పచ్చిమిరపకాయలు వేసి చూడండి. ఎటువంటి కూరతో పని ఉండదు. ముందుగా దీనికోసం 1/2 కిలో వరకు నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు వీటిని మధ్యకి ఇలాగా కట్ చేసుకోండి. అన్నిటికీ కూడా ఇలా కట్ చేసుకొని ముందే అన్నీ రెడీ చేసుకోండి. మొత్తం అంతా చీరేసుకోకుండా జస్ట్ అలాగా ఉండేలాగా, లోపల ఉన్న విత్తనాలు ఏం తీయనవసరం లేదు. అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 1/2 లీటర్ వరకు నీళ్ళు వేసుకోవాలి. ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలన్నింటినీ కూడా వేసేసుకోండి. మీకు ఎక్కువ కారం ఇష్టం ఉన్న వాళ్ళైతే కారం ఉన్న పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మీడియంగా ఉన్నవి తీసుకున్నాను. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు ఒకసారి కలిపేసుకొని ఇందులో 1/2 స్పూను ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలన్నీ కూడా కలర్ మారే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఉడికిపోయినట్టు కలర్ మారాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, ఉడికిన తర్వాత ఇలాగైపోద్ది. మెత్తగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వాటిని ఉన్న తొడుములు పక్కకు తీసేసుకోండి. కళాయి పెట్టుకోండి. కళాయి హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఏ స్పూన్తో అయితే ఆవాలు తీసుకున్నామో అదే స్పూన్తో మనం 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మరీ ఎక్కువ మెంతులు వేసేసుకోకండి, 1/2 స్పూన్ అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని రెండింటినీ కూడా దోరగా వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత మనకి ఆవాలు కొంచెం చిట్పట్ అంటాయి చూడండి. ఇలా చిట్పట్ అన్న తర్వాత మనకి ఆవాలు వేగిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పాన్లో నుంచి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లారనివ్వాలి. అదే పాన్లో ఉంచినట్లయితే మాడిపోతాయి. ప్లేట్లో వేసి చల్లారి పెట్టేసుకోండి. పచ్చిమిరపకాయలన్నీ కూడా ఉడికించి రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న ఆవాలు మెంతుల్ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. బరకగా అసలు చేసుకోకూడదు, మెత్తగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకొని దీన్ని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. వేయించినప్పుడు బాగా వేయించినట్లయితే మెత్తగా అయిపోద్ది. నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఈ చింతపండు నానబెట్టేసుకొని దాని గుజ్జుని ఒక బౌల్లో వేసేసుకొని ముందే రెడీ చేసుకోవాలి. 2 పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకోండి. వాటిని ఒలిచేసుకొని మనం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకొని దీన్ని కూడా ముందే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే చాలా స్పీడ్గా అయిపోద్ది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టేసుకోండి. దానిలో ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల నూనె తీసుకున్నాను. ఈ నూనె బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీనిలో మనం 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిట్పట్టన్న తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసిన తర్వాత ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయ రొమ్మలు కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్నవన్నీ దీనిలో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లిపాయ వేయించడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటిని కొంచెం బాగా వేగనివ్వండి. వెల్లుల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న పచ్చిమిరపకాయలని దీనిలో వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. వీటితో పాటు వెల్లుల్లిపాయలు కూడా మనకి వేగిపోతాయి. వెల్లుల్లిపాయ కలర్ మారే వరకు మనం ఈ పచ్చిమిరపకాయలను కూడా వేయించుకోవాలి. అందుకే ముందు మనం వేయించినప్పుడు వెల్లుల్లిపాయని హాఫ్ వేయించినట్లయితే ఈ పచ్చిమిరపకాయలతో మనకి మిగిలినవి కూడా వేగిపోతాయి. చూడండి, మనకి ఒక 2 నిమిషాల తర్వాత వెల్లుల్లిపాయలు కూడా కలర్ మారాయి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం కారం యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కారంగా ఉంటాయేమో, కారం ఎక్కువ వేసుకోకూడదు అనుకోవద్దు. కారం 2 టేబుల్ స్పూన్లు కంపల్సరీ వేసుకోండి. రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. అసలు మనకి ఇది ఎక్కువ కారం ఉండదు. ఇప్పుడు మొత్తం అంతా బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. పిల్లలు కారం కారం అంటారని అస్సలు అనుకోవద్దు. అసలు కారం అనేదే ఉండదు మనకి. ఇలాగా మనకి కారం వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా ఆవాలు మెంతుల్ని, ఆ పొడిని దీనిలో వేసేసుకోవాలి. ఆవాలు మెంతిపిండి వేయగానే వెంటనే మనకి చక్కగా మంచి వాసన వస్తుంది. ఇంకా తినేయాలనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇంకా మనం చింతపండు రసాన్ని యాడ్ చేయలేదు కదా. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ మనం చింతపండు రసం 1 కప్పు రెడీ చేసుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని దీనిలో వేసేసుకోవాలి. చింతపండు లేదు అనుకునే వాళ్ళు ఉంటే ఒక 2 నిమ్మకాయలను తీసుకొని దాని రసాన్ని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు మనకి చింతపండు రసంలో ఉడకడం వల్ల పుల్ల పుల్లగా చక్కగా కారం కారంగా ఉంటుంది.
మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు దీన్ని దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోద్ది. ఇలా పైకి తేలిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక గాజు బాటిల్ కానీ లేదంటే గాజు జాడీ కానీ ఉంటాయి కదా పచ్చడి నిల్వ చేసుకోవడానికి, అలాంటి జాడీని తీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఆ బాటిల్లో వేసేసుకొని ఒక నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. దీని టేస్ట్ మనకి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి పప్పు సాంబార్లోకైనా లేదంటే దోశలోకైనా ఇడ్లీలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఒక స్పూను నెయ్యి వేసుకొని ఆ అన్నం కలిపేసుకొని తినండి, ఇంకా అస్సలు చెప్పనవసరం లేదు. పప్పు సాంబార్లో మనం పెరుగు మిరపకాయలు వేయించుకుంటూ ఉంటాం, లేదంటే కూర చేసుకుంటూ ఉంటాం. ఆ రెండు చేసే పని లేకుండా ఒకే ఒకటి ఇది చేసుకుంటే చాలు, రెండిటికి కలిపి మనకి సమాధానం ఇస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను.